మంచిగా పేరు తెచ్చుకోవడం వల్ల నచ్చని ఆ వ్యక్తి ఏం చేస్తాడు? తనని ఎలాగైనా చంపాలని ఒక ప్లాన్ ప్రకారం అక్కడ ఒక ఊరిని తయారు చేస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడంటారా? ఆయన బిడ్డల్ని ఎవరైనా దేవునికి దూరం చేయాలనుకున్నా, మందిరానికి దూరం చేయాలనుకున్నా, నాశనం చేయాలనుకున్నా, వెనకాల గోతులు తీసి పడగొట్టాలనుకున్నా, దేవుడు వారి పక్షంగా యుద్ధం చేస్తాడు. అయితే ముద్దుకే పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి హామాను ఉరి తయారు చేసిన ఆ ఉరికి ఆ ఉరి తనకే వేసుకునేలాగా దేవుడు అక్కడ కార్యం చేస్తాడనమాట. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఒక వ్యక్తి వెనకాల గోతులు తీసి ఆ వ్యక్తిని మనం నాశనం చేయాలి. ఆ వ్యక్తిని మనము అవమానపరచాలి, హేళన చేయాలి, అందరిలో సిగ్గుపరచాలని చూస్తే గనక దేవుడు ఖచ్చితంగా ఊరుకోడు చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు బిడ్డలుగా ఉన్నవారిని ఆయన అవమానపరిస్తే ఆయన ఇచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే హామానికి పట్టిన గతే పడుతుంది. కాబట్టి మీరు ఆత్మీయంగా ఉండి ఒకరిని ఆత్మీయ స్థితిలోకి నడిపి